ఓం శ్రీ గణేశాయ నమః. శివానంద లహరి 99వ శ్లోకం. ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్య జలధే గతౌ తిర్యగ్రూపం తవ పదశిరో దర్శన ధియా హరిబ్రహ్మాణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః. శివానందలహరిలో 98 శ్లోకాలే. ఇప్పుడు శంకరులోని భక్తులు ఎటువంటి భావన పొందుతున్నారంటే, సాక్షాత్తు ఆ శంకర దర్శనం పొందిన భక్తులు ఆ శంకర దర్శన పారవశ్యంతో, ఆ దర్శన లాలతతోటి చెప్తున్నటువంటి శ్లోకం ఇదనమాట. ఎంతమందో కష్టపడిన ఈ దర్శనానికి వాళ్ళ సర్వ విధాలా ప్రయత్నించినప్పుడు కూడా నువ్వు వాళ్ళకేమో వశం కాలేదే, నాకు వశమయ్యావా మహానుభావ. ఎలా వశమయ్యావయ్యా నువ్వు మామూలు శంకరుడు కాదు, భక్తవ శంకరుడివి అనేటువంటి భావన వచ్చేటట్టుగా ఆ పారవశ్యంలో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం. పరమశివ కారుణ్య జలధే అని 2 సంబోధనలు చేశారు. ఈ 2 సంబోధనల్లోనే ఎంతో పరమార్థం పెట్టారు, అది కూడా మనం చూద్దాం. తవ పదశిరోదర్శన ధియా అంటే నీ యొక్క పాదాలని శిరస్సుని కూడా చూడాలి, ఎలాగైనప్పుడు కూడా దర్శించాలి అనే బుద్ధితో, ధియా అంటే బుద్ధితో, తిర్యగ్రూపం గతౌ. తిర్యగ్రూపం అంటే కూడా వెన్నెముక అడ్డంగా ఉండేటువంటి జంతువులు ఏమిటవి? విష్ణుమూర్తి ఏమో వరాహావతారం ఎత్తాడు, ఆయన హంస పక్షి అవతారం ఎత్తాడు అనమాట. అంటే పంది హంసలాగా ఆ రూపాలు పొందారు వాళ్ళు. అదే ఇక్కడ తిర్యగ్రూపం గతవు అన్నమాట. తౌ హరి బ్రహ్మాణవు, ఆ హరి అంటే విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు దివి భువి చరంతవు, ఆకాశం ఒకడేమో ఆకాశం చేసాడు, ఒకడేమో భూమి లోపలికి వెళ్ళాడు, ఒకడు అలా సంచరిస్తున్న వాళ్ళై శ్రమయుతవు శాతం, ఎంతో ఆయాసంతో పడి కష్టపడ్డారు వాళ్ళు. ఏది? ఆ బ్రహ్మదేవుడు మన నీ శిరస్సు చూద్దాం అనుకున్నాడు, విష్ణుమూర్తిమని పాదాలు చూద్దాం అనుకున్నాడు. శంభో స్వామిన్ మహానుభావ సర్వలోకాధినాథ మమ పురతః వేద్య కథం అసి, నా ముందర నువ్వేమో నేను తెలుసుకునేటువంటి రూపంలో నువ్వు ఎలా నాకు కనబడ్డావయ్యా? కథయ ఇదం తే యుక్తం వా, ఈ విధంగా నువ్వేమో నాకు దర్శనం అనేటువంటిది తగినదేనా? ఎందుకంటే ఆనాడు ఆ విష్ణువు కానీ బ్రహ్మదేవుడు కూడా దర్శనం ఇవ్వనటువంటి నువ్వు నాకు ఇవాళ దర్శనం ఇచ్చేవా మహానుభావా నువ్వు అని చెప్పి, ఇదంతే యుక్తం వా, ఇది తగునా? నువ్వు అలాంటి గొప్ప గొప్ప వాళ్ళకు కూడా దర్శనం ఇవ్వడం మానేసేసి నాకు ఇచ్చేవా దర్శనం మహానుభావా నువ్వు అని ఆ భక్తి పారవశ్యంలో చెప్తున్నారు మన దీనిలో. చూడండి, ఇక్కడ సంబోధనలోనే మనకి పరమశివ అని ఒక మాట వేశారు. అంటే ఏంటి? మామూలు శివుడు కాదు. శివ అంటే ఏంటి? శుభంకరుడు. శుభంకరుడు కాదు, శుభతరాయిచి అంటే శుభాలకే శుభాన్ని ఇచ్చేటువంటి వాడు అనమాట. మంగళానాం మంగళయ్యో పవిత్రానాం పవిత్రం అని చెప్పినట్టుగా మంగళాలకే మంగళస్వరూపుడు. అదే నమ శివాయచ శివతరాయచ అని రుద్రనమ్మకంలో చెప్తారు చూసారా, అదనమాట పరమశివ అని మాట ఇక్కడ వేశారు. కారుణ్య జలధే, కరుణారూపుడు అనేది ఇక్కడ కరుణ అంతా మొత్తం అంతా ప్రవహిస్తుంది ఆయనలో అనమాట. మొత్తం ఆయనే కరుణా సముద్రుడు అనమాట ఆయన అనమాట. అలాగా ఆ మొత్తం అంతా ఈ పరమశివుని ఏమో ఆయన ఆ భక్తులు సంబోధించారనమాట. అలాగా ఆయన పొందినటువంటి ఆనందాన్ని, సంతృప్తిని, పారవశ్యాన్ని కూడా ఈ 2 సంబోధనలోనే మనకి ఇక్కడ తెలియపరిచారనమాట. అది ఇప్పుడు చూసినట్లయితే మనకి ఈ తత్వంలో ఉండేటువంటి విశేష అర్థం ఏంటో మనం ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ పోలిక ఏం చెప్పారు? ఇక్కడ ఆనాడేమో విష్ణువు బ్రహ్మదేవుడు కూడా ఒకళ్ళేమో భూమిలోకి వెళ్ళారు, ఒకళ్ళు ఆకాశంలోకి వెళ్ళారు. ఆయనేమో బ్రహ్మదేవుడిని శిరస్సు చూద్దామని పక్షి రూపంలో వెళ్ళాడు, విష్ణుమూర్తి ఏమో ఈ పాదాలు చూద్దామని వరాహ రూపంలో వెళ్ళాడు, తిరియక్ జంతువులుగా వెళ్ళారు. కానీ వాళ్ళిద్దరికీ కూడా దర్శనం కాలేదు, చాలా శ్రమ పడ్డారు మన పాపం. వాళ్ళు ఎంతో, వాళ్ళు మహానుభావులు, వాళ్ళ దగ్గర నాలాంటి వాళ్ళు ఎంత చెప్పండి. అటువంటిది నువ్వు వాళ్ళకి దర్శనం ఇవ్వకుండా నాకు దర్శనం ఇచ్చావు మహానుభావా. ఇక్కడే కదలకుండా ఉండి నీ పదధ్యానం చేస్తున్న నాకు దర్శనమిచ్చేవాడు ఎలా అయ్యేవయ్యా నువ్వు? నాకే అర్థం కావడం లేదే.
నీది అవేద్యతత్వం కదా, నీ అవేద్యతత్వం ఏమో నాకు వేద్యం అయ్యేటట్టుగా నువ్వు ఎలా సంచయగలిగి నాకు ఈ ఈ భాగ్యాన్ని నువ్వు. దీన్ని నా యోగ్యత అనుకోవడం లేదు మహానుభావ, ఇది నా గొప్పతనం అనుకోవడం లేదు, కేవలం నా మీద నీకు ఉండేటువంటి వాత్సల్యం మాత్రమే. పెద్ద పెద్ద మహర్షులకి బ్రహ్మాదులకు చిక్కనటువంటి ఆ కృష్ణుడు చూశారు, ఆ రోజులో యశోదకు చిక్కలేదు. అలాగేమోను ఎంతో మందికి నువ్వేమోను దర్శనం ఇవ్వకలేకపోయినా చెక్కకపోయినా నాకేమో చిక్కావు మహానుభావ. నువ్వు నిజంగా శంకరుడు కాదయ్యా, నువ్వు భక్తవ శంకరుడు అయ్యా నువ్వు అని శివుణ్ణి ఏమోను పరిపరి విధాల ప్రస్తుతిస్తున్నారు అన్నమాట దీనిలో అన్నమాట. అందుకని ఏంటన్నమాట, ఇది ఒక రకంగా చూస్తే మనకి ముక్తిలో తీసుకుంటే సాయుధ్య ముక్తి అని వచ్చు అనమాట. మనం లోగడ కూడా మనం చెప్పుకున్నాం కొన్ని శ్లోకాల్లో, సారూప్య ముక్తి, సాలోక్య ముక్తి, సామీప్య ముక్తి, సాయుధ్య ముక్తి అని చెప్పేసి. అంటే శివుని లోకంలో మనం పుట్టడం వల్ల ఏమవుతుంది, సాలోక్య ముక్తి అంటారు. దానికి కూడా ఎంతో సాధనాలు చేస్తే కానీ రాదు. తర్వాత సారూప్యముక్తి అంటే అనమాట ఆయన రూపమే మనకు కూడా ఉంటుంది. ఇప్పుడు శివలోకంలోకి వెళ్తే మహాశివులు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ, కానీ వాళ్ళందరూ శివులు కారు, కానీ శివ ప్రమథగణాలు అంటారు వాళ్ళని. సామీప్యముక్తి ఆయన దగ్గర ఉండి మనం సేవ చేసినటువంటి భాగ్యం. సాహిత్యముక్తి ఆయన మనం ఏకమైపోవడం అన్నమాట. ఇక్కడ వీడికి ఎలా వచ్చింది, ఇక్కడ ఈ భక్తుడికి ఏంటి అంటే శంకర భగవత్పాదులు వారు వీడికి అనకూడదు. శంకర భగవత్పాదులు భక్తుల పరంగా చెప్తున్న దానిలో ఆయనకి ఎటువంటి పారవశ్యం కలిగిందంటే, ఇంతమందికి గొప్ప గొప్ప వాళ్ళకి హరిబ్రహ్మాదులకు కూడా నీ దర్శనం కాలేదే, అటువంటి అవేద్య తత్వం నాకు ఎలా వేద్యం అయిందయ్యా, ఇది ఏమన్నా తగుంటయ్యా, ఇదంతే యుక్తమ్మా అని ఆయన మోను ఆశ్చర్యంతో ఆ పారవశ్యంతో అడుగుతున్నాడు ఈ శిఖరణి వృత్తంలో చెప్పినటువంటి ఈ దీనిలో అన్నమాట అది. అందుకని ఎలా తెలుసుకోవాలయ్యా నీ తత్వం నిజంగా, నువ్వు నాకెలా దొరికావయ్యా నువ్వు మహానుభావ అంటూ ఆ మనస్సుకి వాక్కుకి కూడా అందనటువంటి ఆ తత్వాన్నేమో ఈవేళ నాకు వేద్యం చేశావు మహానుభావ, ఇవి ఎంత గొప్పవాడమయ్యా అని ఆ పారవశ్యంలోనే భక్తుడు ఆ శివ దర్శనం చేస్తూ తనే శివుడైపోయినటువంటి ఆ భావనతోటి, శివైక్యం పొందినటువంటి భావనతోటి ఒక జీవన్ముక్త స్థితికి వచ్చాడన్నమాట ఇక్కడ. అది ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాం. అంటే శివానంద లహరి చదువుకుంటే వచ్చిన ఫలితం ఏంటిది చూసారా, 99వ శ్లోకంలో ఆ భక్తుడికి అటువంటి భావన కలిగింది. అంటే శివానంద లహరి చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా శివానంద అర్థం చేసుకుని అర్థస్ఫురణతో నిజంగా చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఈ పారవశ్యం కలుగుతుంది, ఈ దర్శనం కలుగుతుంది. ఆ శివుని యొక్క తత్వం ఏమో వేద్యం అవుతుంది అనమాట. అవేద్య తత్వం వేద్యం అవడమే కదండి మనకు కావాల్సినటువంటిది. అది ఆ స్థితికి వచ్చాడు భక్తుడు. అటువంటి భక్తుడిగా మనకు కూడా చేసినటువంటి ఆ శంకర భగవత్పాదుడికి నమస్కరిస్తూ నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి